Hello everyone, welcome back to the Explain series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to discuss about the important mission from the Russian that is called the Luna mission. So ఒకసారి ఇక్కడ టాపిక్ చూడండి అమ్మా. So this is the Luna 25th project. Okay, so Luna mission is nothing but it is a Russian mission. సో ఇది రష్యా వాళ్ళ మూన్ మిషన్ అనమాట అమ్మా. ఓకే, సో రష్యా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ మూన్ ల్యాండింగ్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ 47 years. ఓకే, 47 ఏళ్ల తర్వాత. అండర్స్టాండ్? సో రష్యా లాంచెస్ ద లూనార్ 25th మిషన్ టు రీచ్ ద మూన్. ఓకే, అండ్ నో కంట్రీ సో ఫార్ అచీవ్డ్ ఏ సాఫ్ట్ ల్యాండింగ్. ఓకే, సో ఇప్పుడు దాకా కూడా ఏ దేశం కూడా మూన్ యొక్క సౌత్ పోల్లో సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చేయలేకపోయింది. సో ఈవెన్ అవర్ చంద్రయాన్ 2. ఓకే, సో చంద్రయాన్ 2 కూడా, సో చంద్రయాన్ 2 హ్యాస్ ఫెయిల్డ్ టు డూ సాఫ్ట్ ల్యాండింగ్ ఇన్ ద సౌత్ పోల్ ఆఫ్ మూన్. ఓకే, సో 2019లో మనం లాంచ్ చేసినటువంటి చంద్రయాన్ కూడా సో సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చేయలేకపోయింది. సో వేర్ యాజ్ దిస్ లూనా 25 మిషన్ రీచెస్ ద ఫస్ట్ కంట్రీ. ఓకే, సో ఇట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ to bake the soft landing on the lunar south pole, which is a great achievement by the Russian people. Okay, so this Luna mission was carried out by a rocket called Soyuz. సో దీని పేరేంటమ్మా, సోయజ్ రాకెట్ అనేది యొక్క లూనా 25 క్రాఫ్ట్ ఏం చేసింది 10th August. ఓకే, సో 10th August ఇట్ వాజ్ మూవ్డ్ ఇంటు ద స్పేస్. ఓకే, సో యొక్క రష్యన్ స్పేస్ ఏజెన్సీని ఏమంటాం మనం, రొకాస్మస్ అంటాం. ఏమంటాం, రొకాస్మస్. సో మనకి ఇస్రో ఎలాగో, సో రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీ పేరేంటమ్మా, రోకాస్మస్. ఓకే, సో ఈ యొక్క లూనా 25 మిషన్ అనేది సో ఎప్పుడు ల్యాండ్ అయ్యింది అంటే 21st Augustకి మనకి ఎక్స్పెక్టెడ్ టు బి ల్యాండింగ్. ఓకే, సో ఆశించిన దానికంటే ఏమైంది, సో ముందునే యొక్క లూనా మిషన్ అనేది ఎక్స్పెక్టెడ్ టు బి ల్యాండింగ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. ఓకే, సో దిస్ వాజ్ ద వెరీ ఇంపార్టెంట్ మిషన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పేస్ మీద మనకి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాంటెంపరీ స్పేస్ మిషన్స్ మీద కూడా మనకి యూపీఎస్సీ తరచుగా ప్రశ్నలు అయితే సంధిస్తుంది. సో అందులో భాగంగా మనకి యొక్క లూనా మిషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఓకే, సో కమింగ్ టు ద న్యూస్, ద రష్యన్ స్పేస్ ఏజెన్సీ కాల్డ్ యాజ్ రోకాస్మస్, సో విచ్ ల్యాండెడ్ ద Luna 25 recently said that landing on the moon would not impede India's Chandrayaan 3 విచ్ ఈస్ లాంచ్డ్ ఆన్ ద July 14, 2023. ఓకే, సో చాలా దేశాలు కూడా ఏం చేస్తున్నాయమ్మా, సో మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వాలని చెప్పి చాలా దేశాలు అయితే ట్రై చేస్తున్నాయి. సో దానిలో భాగంగానే మనకి చైనా, రష్యా, ఇండియా అనేవి సో ముందు వరుసలో ఉన్నాయన్నమాట. ఓకే, సో వీటిల్లో మనకి రష్యా నుంచి మనకి రీసెంట్గా కాంపిటీషన్ అయితే ఎదురైంది. సో రష్యా రీసెంట్లీ లాంచ్డ్ ద Luna 25 which is expected to be landing on the August 21st. ఓకే, సో మన చంద్రయాన్ కూడా దాదాపుగా మనకి ఓకే, సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి లాంచ్డ్ అట్ August 23rd మనకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం. ఓకే, సో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు కూడా కొలీడ్ అవ్వడానికి అవకాశం లేదని చెప్పి సో ఇస్రో అయిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓకేనా, సో దెర్ ఈస్ నో నీడ్ టు వరీ, బోత్ ద Luna mission as well as the Chandrayaan 3 will not collide with each other. So there won't be any problematic situations on their soft landing on the south pole. ఓకే, సో సౌత్ పోల్లో ల్యాండ్ అవ్వడానికి ఎటువంటి అవరోధాలు లేవని చెప్పి సో ఇస్రో వాళ్ళు క్లియర్ కట్గా మనకి చెప్పడం అయితే జరిగింది. సో కమింగ్ టు ద టాపిక్, రష్యన్ స్పేస్ ఏజెన్సీ కాల్డ్ రోకాస్మస్ విచ్ లాంచ్ ద Luna 25 రీసెంట్లీ సో సెట్ దట్ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఆన్ ద మూన్. ఓకే, సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి Luna 25 స్పేస్ క్రాఫ్ట్ అనేది ఓకే, సో విచ్ ఈస్ వెరీ మచ్ అనలాగస్ టు ద చంద్రయాన్. అనలాగస్ ఏంటమ్మా, సో రెండు, సో మనం చంద్రయాన్ 3 లాంచ్ చేస్తే వాళ్ళు లూనా మిషన్ అనేది అన్ని లాంచ్ చేస్తున్నారు. సో బోత్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, సౌత్ పోల్లో ఒక ఏరియాలో ఎటువంటి వాటర్ ఏమైనా ఉందా, మినరల్ రిసోర్స్ ఎలా ఉంది, టెరైన్ అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎలా ఉంది, ఎనీ మౌంటైన్స్ ఉన్నాయా, ఓకే, సో సాయిల్ ఎలా ఉంది, వీటిలన్నింటినీ టెస్ట్ చేయడానికి యొక్క మిషన్స్ అయితే మనం పంపిస్తున్నాం. సో మనం కానీ రష్యా కానీ లేదా చైనా కానీ ఆన్ దిస్ థింగ్స్ అనమాట. సో ద చంద్రయాన్ విచ్ ఈస్ లాంచ్డ్ ఆన్ ద July 14, 2023 విచ్ ఇస్ ఎ గ్రేట్ మైల్ స్టోన్. మనందరం చూసాము. సో చంద్రయాన్ 3 అనేది వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ద ఇండియన్స్ కదమ్మా. సో అట్లాంటి చంద్రయాన్ని మనకి సో July 14, 2023లో మనం మళ్ళీ అంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం వల్ల ఓకే, సో ప్రాపర్గా మనకి కనెక్షన్ అనేది లేకపోవడం వల్ల మనం చంద్రయాన్ 3లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, సో July 14, 2023 మనం
చంద్రయాన్ 3ని లాంచ్ చేసాము. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పెక్టెడ్ ఆన్ ల్యాండింగ్ ఆన్ ద August 23. సో ఆగస్టు 23 కానీ ఓకే. సో బోత్ లూనా యాజ్ వెల్ యాజ్ చంద్రయాన్ ఈస్ గోయింగ్ టు బి ల్యాండింగ్ ఆన్ ద August 23. ఓకే. సో ఒక్కసారి రెండు కూడా ల్యాండ్ అవ్వడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఓకే, జనరల్గా అలా జరగదు, బట్ బోత్ ఆర్ ఎక్స్పెక్ట్ టు బి ల్యాండింగ్ ఆన్ ద August 23 అండ్ బోత్ ఆర్ ల్యాండింగ్ ఆన్ ద సౌత్ పోల్ ఓన్లీ. సో దిస్ గేవ్స్ కన్సర్న్స్. ఓకే, దీనివల్ల ఏమైందమ్మా, కొంచెం టెన్షన్ అనేది స్టార్ట్ అయినప్పటికీ, బట్ మోస్ట్ ఆఫ్ ద ఇస్రో సైంటిస్ట్ వర్ సేయింగ్ దట్ సో Luna-25 ఆపరేషన్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ద చంద్రయాన్ 3. ఓకే, సో చంద్రయాన్ 3 యొక్క ఆపరేషన్ కానీ ఓకే Luna-25 ఆపరేషన్ కానీ సో చాలా వైరుధ్యంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ నో కొలిషన్ రిస్క్. ఓకే, ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వదు. ఓకే, సో ఎటువంటి కొలిషన్ అయితే అవ్వదు అని చెప్పి సో ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓకేనా. అండ్ సో దెర్ విల్ బి డిఫరెంట్ ల్యాండింగ్ ఏరియా. సో ఒక Luna-25 ల్యాండింగ్కి చంద్రయాన్ 3 ల్యాండింగ్కి చాలా తేడా, చాలా డిస్టెన్స్ అయితే ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఓకే, సో 6 యాక్టివ్ లూనార్ ఆర్బిటార్స్ యాజ్ ఆఫ్ July 23. 2023 జూలై కల్లా సో మనకి 6 లూనార్ ఆర్బిటార్స్ అనేవి సో ఈ యొక్క మూన్ మీద ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ 6లో మనకి దాదాపుగా 5 అనేవి USA నుంచి ఉన్నాయి. ఓకే, సో ఒకటి చైనా వాళ్ళది యొక్క ఆర్బిటార్ అనేది నడుస్తుందన్నమాట. ఓకే, సో దేర్ ఆర్ రైట్ నో 6 లూనార్ ఆర్బిటార్స్ వేర్ యాక్టివ్ యాజ్ ఆఫ్ జూలై. సో ఇందులో లూనార్ ఆర్బిటార్ 1, లూనార్ ఆర్బిటార్ 2, 3, 4, 5 ఇట్లాంటివన్నీ ఉన్నామా. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద USA ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా అమెరికన్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అట్లాగే చైనా చూడండి. సో చైనా U22 రోవర్ ఆపరేట్స్ ఆన్ ద ఫార్ సైడ్. ఓకే, సో చైనా U22 అనేటువంటి ఒక రోవర్ అంటే ఏంటమ్మా, సో నడిచేటువంటి అంటే ల్యాండ్ మీద నడిచేటువంటి ఒక చూడడానికి ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న కార్లా ఉంటుందన్నమాట. సో దిస్ విల్ మూవ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్. ఇట్ విల్ కలెక్ట్ ద సాయిల్, రాక్, వాటర్ ఇట్లాంటి వాటిని కలెక్ట్ చేసి ఏం చేస్తుంది, సో దీని నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్రోకి సో కన్సర్న్ స్పేస్ ఏజెన్సీకి పంపిస్తుంది అనమాట. ఓకేనా. సో బోత్ రష్యా అండ్ ఇండియా ఆల్సో టు కోఆపరేట్ విత్ దిస్ కరెంట్ ILRS ప్రాజెక్ట్. ఓకే, సో ILRS ప్రాజెక్ట్ అంటే ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ని సో ప్లాన్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి రష్యా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. సో వెరాస్ CNSA సో చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ రెండు దేశాలు సంయుక్తంగా సో ILRS ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాయి. సో దీనికి ఇండియా కూడా కొలాబరేట్ అవుతుంది. ఓకే, సో వాట్ దేర్ ఆర్ గోల్స్ అంటే సో ఎస్పెషల్లీ సో ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ బేస్ రిగార్డింగ్ ద లూనార్ సర్ఫేస్ ఏరియా. సో లూనార్ సర్ఫేస్ ఏరియాలో ఉన్నటువంటి ఎక్స్ప్లోరేషన్ కానీ ఓకే సోర్సెస్ని మనం ఐడెంటిఫై చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా. సో ఏమైనా మినరల్స్ ఉన్నాయా, వాటర్ అవైలబిలిటీ ఉందా, ఎర్త్క్వేక్ యాక్టివిటీ ఎలా ఉంది, సిస్మిక్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్. ఓకే, సో అట్లాగే చైనా, రష్యాతో పాటు ఇంకా వెనుజులా ఉంది, పాకిస్తాన్ ఉంది, అట్లాగే UAE కూడా మనకి సో కరెంట్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్లో సో వీళ్ళు కూడా సభ్యులుగా ఉన్నారనమాట. ఓకే, ఎవరెవరు ఉన్నారమ్మా, సో వెనుజులా ఉన్నారు, పాకిస్తాన్ ఉంది, అట్లాగే UAE. సో ఇండియా ఆల్సో ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ కన్సర్న్స్ టు జాయిన్ ద ILRS. ఓకే, సో వాట్ ఇస్ దిస్ ILRS అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ILRS ఈజ్ ఏ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్. So it is a lunar base proposed by the China and built by multiple countries including the Russia. Okay, so Russia, China, okay, Venezuela, UAE, పాకిస్తాన్ ఈ యొక్క ILRSలో సభ్యులుగా ఉన్నారమ్మా. ఓకేనా. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క బేస్ని నిర్మిస్తున్నారు ఎక్కడ, లూనార్ ఏరియాలో, ఎస్పెషల్లీ ఆన్ ద మూన్. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్. సో దిస్ ఈస్ ద ILRS ప్రాజెక్ట్. చైనా వాంట్స్ టు సెండ్ ఏ క్రూ బై ద ఇయర్ ఆఫ్ 2030. సో 2030 కల్లా ఇక్కడ ఒక క్రూస్ని మనం అంటే మెంబర్స్ ఓకే హ్యూమన్ బీయింగ్స్ని సెండ్ చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో అయితే పనిచేస్తుంది. ఓకే, సో దే వాంటెడ్ టు మెయింటైన్ ఎ వెరీ స్కేలబుల్ అండ్ సైంటిఫిక్ ఫెసిలిటీ. ఒక మంచి సైంటిఫిక్ ఫెసిలిటీని అక్కడ ప్రొవైడ్ చేయాలి, ఒక హట్ లాంటిది ప్రొవైడ్ చేయాలని చెప్పి చూస్తున్నారు అనమాట. ఓకే, అట్లాగే అటానమస్ ఆపరేషన్ ఆన్ ద లూనార్ సర్ఫేస్ అండ్ ఆర్బిట్ విత్ ఏ షార్ట్ టర్మ్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, సో కొంత టైం వరకు హ్యూమన్స్ని పంపించి సో ఒక ILRS స్టేషన్ని సరిగ్గా బిల్డ్ చేయాలి. ఓకే, సో విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో వీ హ్యావ్ టు బిల్డ్ దిస్ ILRS. సో దానికి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి
సో దానికోసం కొంత సమయాన్ని కొంత క్రూని సో మన యొక్క అటానమస్ ఆపరేషన్కి పంపిద్దాము అని చెప్పి యొక్క ఐఎల్ఆర్ఎస్ మెంబర్స్ కూడా అనుకున్నారు. ఓకే, సో దీ పీపుల్ విల్ సపోర్ట్స్ ఎనర్జీ. సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ సపోర్టింగ్ ఎనర్జీ, కంట్రోల్, కమ్యూనికేషన్, లూనార్ రీసెర్చ్, గ్రౌండ్ సపోర్ట్. సో వీటన్నిటికీ కూడా ఈ యొక్క ఐఎల్ఆర్ఎస్ స్టేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఐఎల్ఆర్ఎస్. ఓకే, సో ఐఎల్ఆర్ఎస్ వల్ల మనకి ఇన్ని రకాలుగా యూజ్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఏమంటామా, ఎనర్జీ, కంట్రోల్, కమ్యూనికేషన్, లూనార్ రీసెర్చ్, గ్రౌండ్ సపోర్ట్ అనమాట. ఓకేనా, సో కమింగ్ టు ద విజన్ అండ్ ప్రిన్సిపాలిటీ. సో బోత్ హియర్ ద రష్యా, చైనా అండ్ అదర్ కంట్రీస్ విల్ అడైర్ ద కో కన్సల్టేషన్. ఓకే, సో కో కన్సల్టేషన్ అనే దాన్ని వీళ్ళు చేస్తూ ఉంటారు. అర్థమైందా? అట్లాగే జాయింట్ కన్స్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లేస్. ఓకే, సో అట్లాగే బెనిఫిట్స్ అనేది కూడా అందరూ షేర్ చేసుకుంటారు. ఓకే, షేర్డ్ బెనిఫిట్స్. సో దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఐఎల్ఆర్ఎస్ ప్రాజెక్ట్ యొక్క విజన్ అయితే ఇదమ్మా. ఓకే, సో కో కన్సల్టేషన్, జాయింట్ కన్స్ట్రక్షన్ అండ్ షేర్డ్ benefits between the member countries. Okay, so they wanted to unite the global resources to establish humanity at the first extraterrestrial home on the moon within 10 to 15 years. ఓకే, అంటే ఏంటి, 2030 కల్లా నేను చెప్పాను కదా, చైనా దృఢ నిశ్చయంతో ఉంది. సో అక్కడ మనుషుల్ని నివసింపజేయాలి. దిట్ షుడ్ బి ఏ హ్యాబిటబుల్ ప్లేస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో ఎర్త్ కాకుండా మూన్లో కూడా మనం ఉండేలాగా ఈ యొక్క రీసెర్చ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకేనా, and aim to serve the diverse human community, explore beyond the moon, reaching Mars and distant planets were the vision of this particular lunar exploration mission. Okay, సో ఐఎల్ఆర్ఎస్ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క విజన్ అయితే ఇదమ్మా. ఓకేనా, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఈ యొక్క సంస్థ. సో దిస్ ఈజ్ ద పైనీర్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ బిల్డింగ్ అండ్ మేనేజింగ్ అండ్ షేరింగ్ ద ఐఎల్ఆర్ ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో రీసెర్చ్ బిట్వీన్ ద మెంబర్ కంట్రీస్. ఓకే, సో ఇక దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ దట్ ఈస్ రన్నింగ్ ద ఐఎల్ఆర్ఎస్. ఓకే, సో కన్స్ట్రక్షన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, విజన్స్ కానీ, ఓకే, సో దాని మీద వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి షేర్డ్ విత్ ద మెంబర్ కంట్రీస్. సో ఆ యొక్క వర్క్ని ఎవరు చేస్తున్నారు? సో ఐఎల్ఆర్ఎస్ సిఓ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది చేస్తుంది. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దిస్ ఐఎల్ఆర్ఎస్ సిఓ? ఓకే, సో లొకేషన్ ఎక్కడ ఉందంటే మనకి హెఫీ డీప్ స్పేస్ సైన్స్ సిటీ దట్ ఈస్ ఇన్ చైనా. ఓకే, సో చైనా అది దీని యొక్క మేజర్ హెడ్గా వర్క్ చేస్తుందమ్మా. సో బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టేక్స్ ఆర్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు చైనా. సో దిస్ ఈస్ ద ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ యొక్క మేజర్ స్టేక్ హోల్డర్ ఎవరు? చైనా ఉంటుంది కాబట్టి సో చైనాలో యొక్క మనకి హెడ్ క్వార్టర్స్ అనేవి నిర్మించారు. ఓకే, సో లెట్ us know about లిటిల్ బిట్ ఇన్ డెప్త్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ లూనార్ మిషన్స్. ఓకే, సో లూనార్ మిషన్స్ మీద కొంచెం డీప్గా అయితే వెళ్దాము. ఓకేనా, సో ఇనిషియలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దట్ యుఎస్ఏ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు సెండ్ ద క్రూ. ఓకే, సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఫస్ట్ వ్యక్తి ఈయన ఏం చేశారమ్మా, సో మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద కాలు మోపడం అయితే జరిగింది. ఓకే, సో ఎప్పుడు జరిగింది? 11th July 1969లో మనకి ఈయన ఫర్ ద ఫస్ట్ టైం హీ రీచ్ టు ద మూన్ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాక్ ఆన్ ద మూన్ ఆల్సో. ఓకే, సో చంద్రుడి మీద నడిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, సో ఆ తర్వాత నుంచి దాదాపుగా మనకి 9 క్రూస్ మిషన్స్. ఓకే, సో 9 మిషన్స్ అనేవి జరిగినాయి. ఓకే, అండ్ దే రీచ్డ్ ద ఎర్త్ సేఫ్లీ. ఓకే, సో మళ్ళీ ఆ క్రూ అంతా కూడా సేఫ్గా ఎర్త్కి రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, సో దాదాపు ఎన్ని క్రూ మిషన్స్ జరిగాయమ్మా? సో లూనార్ క్రూ మిషన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ దెర్ ఆర్ 9 సక్సెస్ఫుల్ మిషన్స్ దట్ రిటర్న్ సేఫ్లీ టు ద ఎర్త్. సో మోస్ట్లీ మనకి కోల్డ్ వార్ టైం నుంచి రష్యా యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ వాళ్ళు, సో యుఎస్ఏ వాంట్స్ టు సెండ్ ద క్రూ మిషన్స్. ఓకే, సో జనాల్ని మెంబర్స్ని పంపించాలనేటువంటి మిషన్స్ అన్ని ఎక్కువగా మనకి క్రూ మిషన్స్ ఆర్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద యుఎస్ఏ. సో యుఎస్ఏ వాళ్ళు ఎక్కువగా మనకి క్రూ మిషన్స్ అనేవాళ్ళు డిప్లాయ్ చేశారు. ఓకే, దట్ మీన్స్ క్రూ అంటే ఏంటమ్మా? సో దే విల్ సెండ్ ద హార్డ్లీ 5 or 6 పీపుల్ టు ద మూన్ సర్ఫేస్. సో ఆ 6 మెంబర్స్ మళ్ళీ ఎర్త్కి సేఫ్గా రిటర్న్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ని ఏమంటాం మనం? క్రూ ప్రాజెక్ట్ అంటాము. ఓకే, అదేవిధంగా రష్యా వాళ్ళు సో దే సెండెడ్ ద అన్క్రూ. ఓకే, సో అన్క్రూ అంటే ఏంటమ్మా? ఎటువంటి హ్యూమన్ బీయింగ్స్ లేకుండా, సో నాన్ హ్యూమన్ బీయింగ్స్తో లేదా ఎస్పెషలీ యానిమల్స్ని కానీ, ఓకే, లేదా అతర జనరలీ ద నార్మల్ అంటే ఎటువంటి రోబోటిక్స్ కానీ లేదా హ్యూమనాయిడ్స్ కానీ, సో వీళ్ళని పంపించడం అయితే జరిగింది. ఓకేనా, సో ఒక్కసారి మనం ఇన్ డీటెయిల్గా మిషన్స్ అయితే చూద్దామా. సో ఫస్ట్ మిషన్ టు ద మూన్ దట్ వాస్ ద పయనీర్. సో పయనీర్ అనేది యుఎస్ఏ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఓకే,
బట్ దిస్ మిషన్ వాజ్ యాక్చువల్లీ ఏ ఫెయిల్యూర్. ఓకే, సో ఈ మిషన్ ఏమైందమ్మా, ఫెయిల్ అయింది. బట్ ఈవెన్ దో Pioneer 0 was failed, it was the first attempt made by the international human being community to send the aircraft to the moon surface. ఓకే, సో మూన్ సర్ఫేస్కి మొట్టమొదటిసారిగా క్రాఫ్ట్ని పంపించాలి అనేటువంటి ఫస్ట్ మిషన్ ఏంటమ్మా, పయనీర్ 0. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 1958లో మనకి ఈ యొక్క పయనీర్ లూనార్ మిషన్ అనేది ఫస్ట్ అటెంప్ట్ కింద మనం భావిస్తాము. సో ఇది కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఆ తర్వాత రష్యా వాళ్ళు లాంచ్ చేసినటువంటి లూనా మిషన్ కూడా వెంటనే అది కూడా ఫెయిల్ అయిందనమాట. ఓకే, ఇట్ ఈస్ ఫెయిల్ టు రీచ్ ద ఆర్బిట్. ఓకే, సో అట్లాగే మనం తర్వాత సిరీస్ ఆఫ్ యుఎస్ఏ యాజ్ వెల్ యాజ్ రష్యా వాళ్ళు కంటిన్యూస్గా లూనా మిషన్ని, పయనీర్ మిషన్స్ని సెండ్ చేస్తున్నప్పటికీ దే డింట్ గెట్ ఎనీ సక్సెస్. ఓకే, సో మొట్టమొదటిసారిగా వాళ్ళకి సక్సెస్ ఎప్పుడు వచ్చిందంటే Luna-2. ఓకే, సో Luna-2 వాజ్ దే యుఎస్ఎస్ఆర్ మిషన్. ఓకే, సో యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఏం చేశారమ్మా, మూన్కి ఒక మిషన్ అయితే పంపించారు. సో ఆ మిషన్ అయితే సక్సెస్ఫుల్గా మనకి రీచ్ అయ్యింది. ఓకే, సో దిస్ వాజ్ ద లూనార్ మిషన్ సెండ్ బై ద రష్యా అండ్ ఇట్ వాస్ ఏ సక్సెస్ఫుల్ అటెంప్ట్. సో ఆఫ్టర్ Luna-2, Luna-3 ఆల్సో ఏ సక్సెస్ఫుల్ మిషన్ సెండ్ బై ద యుఎస్ఎస్ఆర్ టు మూన్. ఆ తర్వాత యుఎస్ఏ వాళ్ళ రేంజర్, సో రేంజర్ 7, రేంజర్ 8 అనేటువంటి ఈ 2 మిషన్స్ కూడా సో సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాయి అనమాట. ఓకే, సో అట్లాగే రేంజర్ 9 కూడా మనకి సో వరుసగా సో 3 సక్సెస్ఫుల్ మిషన్స్ని యుఎస్ఏ పంపింది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద హిస్టారికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ లూనార్ మిషన్. సో వీళ్ళిద్దరు తర్వాత మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి మనకి స్మార్ట్ 1 అనేటువంటి ఒక లూనార్ మిషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిందమ్మా. ఓకే, సో ఆ తర్వాత జపాన్ వాళ్ళది హై10. ఓకే, ఇది కూడా సక్సెస్ఫుల్ మిషన్ అనమాట. సో చైనా నుంచి చాంగి అనేటువంటి సక్సెస్ఫుల్ మిషన్ వెళ్ళింది. సో ఇండియా నుంచి మనకి సో చంద్రయాన్ 3 ఈజ్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్ మిషన్ టు ద మూన్. ఓకే, సో దట్ ఈస్ ద హిస్టారికల్ ఆస్పెక్ట్ అండ్ అదర్ లూనార్ మిషన్స్ రన్ బై ద డిఫరెంట్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో ఇవన్నీ కూడా దేనికోసమా, సో టు క్రియేట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హోమ్ టు ద హ్యూమన్ బీయింగ్స్, టు ఎక్స్ప్లోర్ ద రిసోర్సెస్ లైక్ వాటర్, మినరల్స్. ఓకే, ఆర్ ఈస్ దేర్ ఎనీ హ్యాబిటబుల్ ప్లేసెస్ దట్ ఈజ్ ఆన్ ద అదర్ దాన్ మూన్. ఓకే, సో మూన్ కాకుండా మనం ఇంకెక్కడైనా నివసించగలం అనేటువంటి ఒక అన్వేషణలో సో మానవుడు, ఓకే, ఎస్పెషలీ ద హ్యూమన్ బీయింగ్స్ వేర్ కంటిన్యూస్లీ సర్చింగ్ ద హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఆన్ ద స్పేస్. ఓకే, సో స్పేస్లో మనం నివసించగలిగేటువంటి ప్రాంతాల కోసం సో విపరీతంగా అన్వేషణ అయితే జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద లూనా మిషన్. ఓకే, సో మనం కూడా చంద్రయాన్ 3 మిషన్ అనేది ఫస్ట్ సక్సెస్ఫుల్ మిషన్గా మనం, ఓకే, సో వీ వాంట్ అవర్ రోవర్ అండ్ ల్యాండర్ టు బి వర్క్డ్ ఇన్ ద ఫార్ సౌత్ ఆఫ్ ద మూన్. ఓకే, సో మూన్లో సౌతర్న్ ప్రాంతంలో, ఓకే, సౌత్ రీజన్లో మన యొక్క ల్యాండింగ్ అనేది సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వాలని కోరుకుందాము. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడే సెషన్ అమ్మా. సో హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, సీ యూ టుమారో. సో మీకు ఏదైనా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉంటే సో ప్లీజ్ పింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్ ఒకసారి పింక్ చేయండి అమ్మా. ఓకే, సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ రీడ్ యువర్ కామెంట్స్ అండ్ ఐ విల్ ట్యాకిల్ యువర్ క్వారీస్ ఆల్సో. ఓకే, సో మీ క్వారీస్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.